నిన్న రియల్మీ GT60 ఈ రోజు పోకో F6 30,000 రూపీస్ కేటగిరీలో 2 రోజుల గ్యాప్ తోటి 2 ఫోన్స్ వచ్చినాయి. 2 కూడా చాలా మంచి ఫోన్స్ వచ్చినాయి. నిన్న రియల్మీ GT60 ప్రైసింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను నిన్న దాని మీద డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. అండ్ ఈ రోజు పోకో F6 లాంచ్ చేశారు. జస్ట్ నా ఇప్పుడే లాంచ్ చేశారు. దీని ప్రైసింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈసారి లాంచ్ అయిన పోకో F6 లాస్ట్ టైం లాంచ్ అయిన పోకో F5 తోటి కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ అనమాట. లాస్ట్ టైం పోకో F5 లో 7 సిరీస్ ప్రాసెసర్ వాడారు, 7+ Gen 2 ప్రాసెసర్ వాడారు. ఈసారి లెక్క ప్రకారం 7+ Gen 3 ప్రాసెసర్ వాడితే దానికి ప్యూర్ సక్సెసర్, కానీ వీళ్ళు ప్రాసెసర్ విషయాలు ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేశారు. ఈసారి మనకి పోకో F6 స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. బట్ మనం యాక్చువల్ గా 7+ Gen 3 కి 8s Gen 3 కి కంపారిజన్ పెట్టుకుంటే 8s Gen 3 బెటర్ ప్రాసెసరే, కాకపోతే మరీ హ్యూజ్ మార్జిన్ అయితే ఏమి ఉండదు. అక్కడ 7+ Gen 3 ప్రాసెసర్ ఆంటిట్యూడ్ స్కోర్ కూడా దగ్గర 14,90,000 దాకా వచ్చింది. ఇక్కడ 8s Gen 3 ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి 17,50,000 అట్లా వచ్చింది అనమాట. కొంచెం తక్కువ మార్జిన్ ఉంటుంది 7+ Gen 3 కి 8s Gen 3 కి. మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నిన్న లాంచ్ అయిన రియల్మీ GT60 లో 7+ Gen 3 ప్రాసెసర్ ఉంది. సో దానిలో 7 సిరీస్ ప్రాసెసర్, దీనిలో 8 సిరీస్ ప్రాసెసర్. మరీ ఎక్కువ డిఫరెన్స్ మీరు ఊహించుకుంటారేమో అని చెప్పి ఇక్కడే క్లారిటీ ఇస్తున్నా. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఒక 10 to 15% అయితే 8s Gen 3 ఇంకా బెటర్. బట్ పర్ఫార్మెన్స్ అయితే రెండు బాగానే ఉంటాయి. బట్ 7+ Gen 3 లో లేని కొన్ని అడ్వాంటేజెస్ 8s Gen 3 లో ఏముంటాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కెమెరాలో కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి వినడానికి బాగానే ఉన్నాయి, బట్ రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతాయో చూడాలి. ఆర్టిఫిషియల్ ఎరేజర్ టూల్ ఉంటుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లేదన్న అన్వాంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని మీరు AI ద్వారా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ AI ఇమేజ్ ఎన్హాన్సర్ ఉంటుంది అండ్ AI బొకే మోడ్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉండటం వల్ల ఎనేబుల్ అయిన ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాసెసర్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ వెళ్ళమంటే కూలింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈసారి వీళ్ళు కొత్తగా ఐస్ లూప్ కూలింగ్ టెక్నాలజీ అని ఒకటి తీసుకొని వచ్చారు. ఇది నార్మల్ వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో కంపేర్ చేస్తే 3x మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఏ కూలింగ్ టెక్నాలజీ అయినా కానీ రియల్ టైమ్ లో ఒకేలాగా వర్క్ చేస్తుంది. వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో చెప్పడం ఒకలాగా ఉంటాయి, రియల్ టైమ్ లో అవి వర్క్ చేయడం ఒకలాగా ఉంటాయి. బట్ నార్మల్ వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ఐస్ లూప్ కూలింగ్ టెక్నాలజీ అనేది వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చరికి LPDDR5X ర్యామ్ తోడు వస్తుంది. స్టోరేజ్ వచ్చరికి UFS 4.0 స్టోరేజ్ తోడు వస్తుంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం పోకో F5 ఎట్లాంటి డిజైన్ తోడు వస్తుందో ఈసారి పోకో F6 కూడా సేమ్ అదే డిజైన్ లో వస్తుంది. కలర్స్ రెండు ఉంటాయి. క్లాసిక్ బ్లాక్ అవుట్ ఉంటుంది. ఈ క్లాసిక్ బ్లాక్ అయితే సేమ్ మీకు పోకో F5 లాగే ఉంటుంది. అండ్ ఇంకో కలర్ వచ్చరికి టైటానియం కలర్ అయితే ఉంటుంది. ఇది కొద్దిగా చూడడానికి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫినిష్ లో కనిపిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 2400 nits ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సర్. సెకండరీ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూసేజ్ మీరు 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ సపోర్ట్ చేసేది మాత్రం 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో మాత్రం 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IP64 రేటింగ్ తోడు వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లేలో డాల్బీ విజన్ ఇచ్చారు కాబట్టి డాల్బీ అట్మాస్ లాంచ్ ఈవెంట్ లో చెప్పలేదు, బట్ ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్ తో కూడా వస్తుంది. ఇవి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక ఫోన్ ప్రైసింగ్ చూసామంటే బేస్ మోడల్ మీకు 8+ 256GB తోడు వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. నిన్న రియల్మీలో బేస్ మోడల్ 8+ 128 ఇచ్చారు, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ బేస్ మోడల్ 8+ 256GB ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి 29,999. నిన్న రియల్మీ GT60 తోటి కంపేర్ చేస్తే ఒక ₹1000 తక్కువ ప్రైస్ పెట్టారు. నిన్న అది 30,999 ప్రైస్ లో లాంచ్ అయితే ఇక్కడ వీళ్ళు 29,999 ప్రైస్ లోనే లాంచ్ చేశారు. అండ్ మిగిలిన మోడల్స్ 12GB ర్యామ్ 256GB మోడల్ ఇంకోటి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 32,999 పెట్టారు. 12+ 512GB మోడల్ వచ్చేసరికి 33,999 పెట్టారు. ఇవి రెగ్యులర్ ప్రైసింగ్ అనమాట. ఫస్ట్ సేల్ లో ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ₹4,000 దాకా డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు. బట్ ఆ ₹4,000 డిస్కౌంట్ ₹2,000 బ్యాంక్ ఆఫర్, ₹2,000 ఎక్స్చేంజ్ ఆఫర్. అంటే ఎక్స్చేంజ్ బ్యాంక్ ఒకవేళ మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా కానీ ₹2,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ రెండు కూడా వర్క్ అవుతాయి. బట్ ఎక్కువ మంది ఎక్స్చేంజ్ చేసుకోరు కాబట్టి మనం బ్యాంక్ ఆఫర్ తోడు వచ్చే ప్రైసింగ్ చూద్దాం. బ్యాంక్ ఆఫర్ తో పాటు కలుపుకొని ఫస్ట్ సేల్ లో మీకు బేస్ మోడల్ వచ్చరికి ₹28,000 ప్రైసింగ్ వస్తుంది. అండ్ 12GB 256GB ర్యామ్ మోడల్ వచ్చరికి ₹30,000 వస్తుంది. 12 512GB మోడల్ వచ్చరికి ₹32,000 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ రెండు మోడల్స్ 8+ 256GB కానీ 12+ 256 కానీ ఖచ్చితంగా ₹28,000 8GB ర్యామ్ మోడల్ ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. 12GB 256GB మీకు 12GB ర్యామ్ కావాలనుకుంటే ₹30,000 అది కూడా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఫస్ట్ సేల్ వచ్చరికి 29th మార్చ్. ఏ రోజు అయితే రియల్మీ GT60 సేల్ కి వస్తుందో సేమ్ ఎగ్జాక్ట్ గా అదే రోజు ఇది కూడా సేల్ కి వస్తుంది. దానికి కాంపిటీషన్ లాగే వీళ్ళు దీన్ని అయితే తీసుకొని వచ్చారు. సేమ్ అదే రోజు సేల్ కి వస్తుందో అదే టైం కి అదే రోజు ఇది కూడా సేల్ కి వస్తుంది. అది కూడా 29వ తారీఖు 12 గంటల సేల్ కి వస్తుంది. ఇది కూడా 29వ తారీఖు 12 గంటల సేల్ కి వస్తుంది. ఏది కొనాలనేది ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ అయిపోయింది. యాక్చువల్ గా చెప్పాలంటే రెండు ఫోన్స్ కూడా చాలా బాగున్నాయి. పోకో F6 కూడా ఏం తీసి పడడానికి లేదు. జస్ట్ మనం పోకో F6 లో రియల్ టైమ్ లో చెక్ చేసి జాగ్రత్తగా ఉండాల్సింది ఒక కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం.
కెమెరా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. కెమెరా డిపార్ట్మెంట్ ఒక్కటి తప్పించి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అయినా, డిస్ప్లే డిపార్ట్మెంట్ అయినా, బ్యాటరీ డిపార్ట్మెంట్ అయినా కానీ చాలా బాగుంది. అండ్ ప్రైసింగ్ కూడా బేస్ మోడల్ 28,000 రూపాయలకి 8+256GB అనేది చాలా చాలా మంచి ప్రైసింగ్. ఒకవేళ మీకు పోకోలో ఇంట్రెస్ట్ ఉంటే పోకో తీసుకోండి. రియల్మీ ఫోన్ మీకు కావాలంటే రియల్మీ మీరు తీసుకోవచ్చు. రెండు కూడా మంచి ఫోన్స్ ఆ ప్రైస్ కి. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు నేను రివ్యూ కోసం ఏ ఫోన్ కొనాలి, రియల్మీ GT60 కొనాలా, పోకో F6 కొనాలా, లేదంటే రెండు కొనాలా, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే రియల్మీ కూడా బాగుంది అండ్ పోకో కూడా బాగుంది. ఇప్పుడు రెండు కొనాలంటే రెండింటికి కలిపి 60,000 అయిపోయింది. 60,000 ఇప్పుడు ఎక్కడ అప్పు తెచ్చుకోవాలి అర్థం కావట్లేదు. మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, మీకు దేని రివ్యూ కావాలి, మీకు రియల్మీ GT60 రివ్యూ కావాలా, పోకో F6 రివ్యూ కావాలా, లేదంటే రెండింటి రివ్యూ కావాలా, కింద నా కామెంట్స్ లో చెప్పండి. అండ్ రెండింటి ఫస్ట్ సేల్ 29వ తారీఖు కాబట్టి ఫస్ట్ సేల్ లోపు మీకు ఏ ఫోన్ పిక్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ బాగా ఎక్కువ ఉంటే ఒక స్పెక్ కంపారిజన్ వీడియో కూడా చేద్దాం. యాక్చువల్గా స్పెక్ కంపారిజన్ వీడియోలు ఇంకా చేయకూడదు అనుకున్నా, చేతిలో ఫోన్లు ఉంటేనే మాట్లాడదాం అనుకున్నా, బట్ దీనికైతే చేయాలి, ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. స్పెక్స్ ని బట్టి ఏ ఫోన్ బెటరో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్ పెట్టండి. నేను స్పెక్ కంపారిజన్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. వరుసగా 2 రోజుల్లో 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో 2 కిల్లర్స్ లాంచ్ అయినాయని చెప్పాలి. 2 కూడా కిల్లర్సే. నిన్న లాంచ్ అయింది కిల్లరే, ఇప్పుడు లాంచ్ అయింది కూడా కిల్లరే. చాలా చాలా మంచి మొబైల్స్ లాంచ్ అయినాయి. మీరే మొబైల్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు కింద నా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.